యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జనవరి 5వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2. యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడినటువంటి మహిమకై మానవ జీవితాన్ని జీవించి పాపమును జయించి తన కొరకు ఉంచబడిన ఆ మహిమను దేవుని ఎదుట పొందుకొనెను. అదే విధముగా పరిశుద్ధంగా జీవించడానికి మనమును పిలువబడుచున్నాము. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన కొరకు సిలువలో రక్తం కార్చి మనలను దేవుని సొత్తైన ప్రజలముగా, దేవుని వారసులమైనటువంటి బిడ్డలుగా పరిశుద్ధంగా చేయడానికి మన కొరకు రక్తాన్ని చిందించెను. విశ్వాస వీరులుగా పిలువబడుచున్నప్పటికీ మనలను సాక్షి సమూహముగా చూచుచున్నారు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునయ్యున్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న విధముగా ఈ వాక్యం వింటున్న నీవును నీకు ఎదురయ్యే అవమానాలు, నిందలను లక్ష్య పెట్టక దేవుని యందు విశ్వాసం ఉంచుము. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.